అందరికీ మరొకసారి మరణాత. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 8 వచనములు. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఆమేన్. పిల్లరా, ఈ వారం మన ధ్యానాంశం హేరోదు అను మొద్దు. హేరోదు మొద్దోడు. ఎందుకు మొద్దోడో నేను చెప్తాను. ఎందుకు మొద్దోడు అన్నానో చెప్తాను. ఎవరు మొద్దోళ్ళు కారో, ఎవరు యేసయ్యకు ముద్దో కూడా నేను చెప్తాను. అందుచేత ఒకవేళ ఈవేళ మనలో ఎవరైనా పొరపాటున హేరోదు వలె ముద్దువారుగా ఉంటే వారి బుద్ధి మార్చుకొని ఏమవ్వాలా? బుద్ధిమంతులు కావాలి అని మనవి చేస్తున్నాను. పోయిన వారం బుద్ధిమంతుల గురించి, జ్ఞానుల గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ వారం బుద్ధిహీనుడు మొద్దు అయ్యున్న హేరోదును గురించి ధ్యానం చేసుకుందాం. ఈ హేరోదు దక్షిణాది పాలస్తీనా దేశములో జన్మించిన వాడై ఉన్నాడు. ఇంచుమించు క్రీస్తు పూర్వము 76వ సంవత్సరములో హేరోదు జన్మించాడని చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఈయన తండ్రి పేరు యాంటిపాటర్. ఈయన ఏదోమీయుడు. ఏదోమీయుడు అంటే ఏశావు సంతతికి చెందినవాడు. ఇశ్రాయేలీయులు యాకోబు సంతతికి చెందినవారు. ఏశావు శపింపబడిన వాడు, యాకోబు ఆశీర్వదింపబడిన వాడు. ఈ హేరోదు ఏదోమీయుడు. ఏదోమీయుడు మాత్రమే కాక ఎడారి జాతికి సంబంధించిన వాడు. ఈ యాంటిపాటర్ యూదయ మతములోనికి తాను మారు మనస్సు పొంది, లేక మారు మనస్సు అంటే యూద మతములోనికి ఆయన మార్పిడి చెందాడు. ఆ సమయంలో మారు మనసు లేదు, కానీ మత మార్పిడి చేసుకున్నాడు. పిల్లరా, ఈ యాంటిపాటర్ అనే హేరోదు యొక్క తండ్రి మహాజ్ఞాన సంపన్నుడు, మహా గొప్ప రాజకీయ చతురత కలిగిన వాడు, రాజకీయ అనుభవ జ్ఞానము కలిగిన వాడు. రాజులైన వారిని సింహాసనముల మీద కూర్చుండబెట్టుటకు, సింహాసనముల మీద నుండి పడద్రోయుటకు జ్ఞాన సమయస్ఫూర్తి గల బుద్ధి వివేకములు కలిగిన చాణుక్యుడు ఈ యాంటిపాటర్. ఈ యాంటిపాటర్ పిల్లరా తన ఏదోం పరిపాలనలో
అరబీయుడిగా తాను జీవిస్తూ మరి తాను యూదా మతంలోనికి ప్రవేశించటను బట్టి యూదులైన వారికి కొంత ప్రీతి, కొంత ఆప్యాయత తాను సంపాదించుకున్న వాడై ఉన్నాడు. అలాగుననే పెట్రా అను యోర్దాను ప్రాంతములోని ఈ రాజ తెగలోని హస్మోన్ అనే వారిని లేక నబాటియన్స్ అనే వారిని ఆయన వివాహము చేసుకున్న మీదట తల్లి ఏమో అరబీయురాలు, తండ్రి ఏమో ఏదోమీయుడు. మొత్తం మీద వీరిద్దరూ కూడా యూదులలోనికి, యూదా మతములోనికి ప్రవేశించటను బట్టి యూదులైన వారికి కొంత సమీపస్తుడగుటకు, కొంత ఇష్టడగుటకు, అంత మాత్రమే కాక యోదయ దేశాన్ని వినండి 32 సంవత్సరములు తిరుగు లేకుండా పరిపాలన చేయుటకు ఈ హేరోదు తన జ్ఞానమునో, తన క్రూరత్వమునో, తన అపరచాణిక్య వివేకమును, జ్ఞాన సంపత్తిని వినియోగించిన వాడై ఉన్నట్లు మనం గ్రహిస్తున్నాం. పిల్లరా, ఈ హేరోదు ఒక క్రూరుడు. ఈ హేరోదు దయా దాక్షిణ్యము లేని ఒక కఠినుడు, ఒక కఠిన హృదయము గలవాడు. అంత మాత్రమే కాక ఈ హేరోదు మంచి నిర్మాణకుడు. యూదులైన వారి కొరకు ఒక మంచి థియేటర్ను, వినోదశాలను నిర్మించి అలాగుననే యెరూషలేములోనికి నీటిని ప్రవాహముగా తీసుకుని వచ్చుటకు సిజరియా ప్రాంతములో లేక కైసరియా ప్రాంతమునకు ఒక ఆనకట్టు కట్టి కైసరియా ప్రాంతమునకు నీరు సరఫరా చేసిన జ్ఞాన సంపన్నుడు హేరోదు. కాబట్టి ఈ హేరోదు గొప్ప నిర్మాణకుడు. ఆయన నిర్మాణములలోకెల్లా ప్రసిద్ధిగాంచిన నిర్మాణమే యెరూషలేం దేవాలయము. ఈ యెరూషలేం దేవాలయమును హేరోదు నిర్మించి యూదులైన వారి యొక్క మన్నన తాను పొందినవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కాలములో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ హేరోదు నిర్మించిన సువిశాలమైన అద్భుతమైన మందిరములోనికి వెళ్ళి ఆయన బోధించినట్లు చరిత్రను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యముగా యూదులైన వారిని నడిపించువారు, యూదులైన వారికి నాయకత్వం వహించువారు ఎవరనగా యోధా మత యాజకులు, యోధా మత పెద్దలు. చెప్పండి, ఎవరు చెప్పండి? యోధా మత పెద్దలు. కాబట్టి వినండి, యోదయ దేశమును పాలించాలంటే ఈయనకి యూదులతో ఏముండాలా? సత్సంబంధం, స్నేహము, ఐకమత్యము, బాంధవ్యము ఉండాలి. అట్లయితేనే పాలింపగలడు, కానీ లేకపోతే చెప్పండి పాలింపలేడు. అందుచేత హేరోదు యొక్క నిత్య వృత్తి ఏంటంటే యూదులైన వారిని ఒప్పించుట, మెప్పించుట. వారికి నొప్పి కలుగ చేస్తే ఆయన పదవికే ముప్పు అని తలంచి నొప్పి లేకుండా యూదులైన వారిని మెప్పించిన ఒక జ్ఞాన సంపన్నుడు, ఒక రాజు. చెప్పండి, ఎవరు? హేరోదు. ఇంకా మనం చూసినట్లయితే ఈ హేరోదు యూదులైన వారిని తన వశము చేసుకున్నటకు అస్మోనియన్ పిత్రార్జితము తనకి ఉన్నది అన్న ఉద్దేశముతో వినండి, తన బావమరిదిని అంటే తన భార్య యొక్క
తమ్ముణ్ణి యాజకునిగా ప్రతిష్ఠిస్తాడు. ఎక్కడ? దేవాలయములో. తద్వారా దేవాలయాన్ని కైవసం చేసుకోవచ్చు, యాజకత్వం మీద కూడా ఆయన పెత్తనము చేయవచ్చు అనే ఉద్దేశముతో తన సొంత భావమర్దిని చెప్పండి ఏం చేశాడంట? ఒక యాజకునిగా ప్రతిష్ఠించాడు దేవాలయములో. యూదులైన వారికి అన్యులైన వారి పాలన అంటే ఇష్టం ఉండదు, మీ అందరూ కూడా తెలుసు. యూదులైన వారి యొక్క ఆశయం ఏంటంటే దావీదు సంతతి వారు మమ్ములను పాలించాలి, దావీదు వంశపు వారే మాకు రాజులుగా ఉండాలి, కానీ వేరే వారు మాకు చెప్పండి రాజులుగా వద్దు. ఈ హేరోదు ఏదోమీయుడు కాబట్టి యూదులైన వారి యొక్క నిత్య ఆవేదన ఆక్రందన ఏంటంటే ఈ హేరోదు యూదుడు కాదు, ఎవరు చెప్పండి? ఏదోమీయుడు కాబట్టి ఈయన మాకు రాజుగా వద్దు. అందుచేత వారు ఇష్టము లేకుండా కష్టముగానే సంసారం చేసేవారు. హేరోదు యొక్క పరిపాలనలో ఇంకా తప్పదు అన్నట్లుగా వారు తమ యొక్క జీవనాన్ని కొనసాగించిన వారై ఉన్నారని గ్రహిస్తున్నాం. ఈ హేరోదు వాక్చాతుర్యము కలిగిన నాయకుడు. ఈ హేరోదు నిర్ణయాత్మక జ్ఞాన నిపుణత కలిగిన ఒక నాయకుడు. అలాగుననే ఈ హేరోదు ఒక నియంత, ఈ హేరోదు ఒక క్రూరుడు, ఈ హేరోదు రక్త పిశాచి. రక్తము త్రాగుటకు, రక్తము ఒలికించుటకు వెనకాడని వాడు, పునరాలోచన చేయని వాడు, అంత కఠినుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి వాడంటే ఎరికోలో తన కుమారులు కొలనులోనికి ఈత వేయటానికి వెళ్ళినప్పుడు తన కుమారులు తన రాజ్యానికి ముప్పు కలిగిస్తారేమో అని భావించి తన కుమారులైన వారిని కూడా రాజ్యము కొరకు, రాజ్య సింహాసనము కొరకు మట్టు పెట్టించిన, మట్టిలో కలిపివేసిన, ఆ కొలంలో ముంచి చంపివేసిన క్రూరుడు ఎవరు చెప్పండి? హేరోదు. తన భార్య తన రాజ్యానికి ముప్పు కలిగిస్తుందేమో అని చెప్పి తన మొదటి భార్య కుమారుని బహిష్కరించి తన ఇంటి నుండి తోలివేసిన క్రూరుడు ఎవరు చెప్పండి? ఈ హేరోదు. ఈ హేరోదుకు అపారమైన అధికార కాంక్ష. అందరూ చెప్పండి హేరోదుకి ఏంటంటే చెప్పండి? అధికార కాంక్ష. తన అధికారమునకు ఏ వైపు నుండైనా కూస్తింత ముప్పు ఉందంటే వెంటనే ఏం చేసేవాడంట? ఆ ఒత్తిడిని, ఆ పన్నాగాన్ని, ఆ ప్రయత్నాన్ని సర్వశక్తుల తన బలాన్ని, జ్ఞానాన్ని ప్రయోగించి దానిని అణచివేసేవాడని మనం చరిత్రను బట్టి చూస్తూ ఉన్నాం. ఇంకా గనుక మనం చూసినట్లయితే ఈ హేరోదుకున్న పేరు హేరోద్ ద గ్రేట్. గనుడైన గొప్పవాడైన హేరోదు అని యేసు ప్రభు కాలములో జన్మించిన ఈ హేరోదునకు ఒక మంచి పేరు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఒకానొక సమయమందు యోదయ ప్రాంతాన్ని మక్కబీయులు అను రాజులు వచ్చి హేరోదు రాజ్యం మీద దండెత్తి, ఈ మక్కబీయులు యోదయ ప్రాంతాన్ని వశము చేసుకున్నప్పుడు ఈ హేరోదు అంటండి వారందరినీ ఒక గుహలోనికి నెట్టివేసి
ఆ గుహలో ఉన్న వారందరినీ కూడా చంపివేసి హతమార్చి వేసి మకాబీయులైన వారిని మట్టు పెట్టించిన క్రూరుడు ఎవరు చెప్పండి? హేరోదు. ఒకేసారి వందలాది మకాబీయులైన వారిని మటుమాయము చేసిన, ఓచకోత కోసిన, రక్తమును ఒలికించిన మూర్ఖుడు క్రూరుడు ఎవరంటండి? హేరోదు. ఈ మక్కబీయులైన వారిని ఇలాగున హతమార్చినందున యూదులైన వారు పంచాయతీ పెట్టారంట. పంచాయతీ పెట్టి, హేరోదు మాకు ఇష్టమైన మక్కబీయులైన వారిని ఏకంగా ఎంతమందిని మట్టు పెట్టాడు అని ఆయన మీద తీర్పు తీర్చి, ఆయన మీద మరణ దండం విధించి, మరణ శిక్ష విధించి ఆయనను చంపేయాలి అని చూస్తూ ఉన్న సమయమందు ఈ హేరోదు చాకచక్యంగా, వినండి, ఏం చేస్తాడంటే రోమా ఉన్నత అధికారం యొద్ద నుండి రికమెండేషన్ తెప్పించుకొని తన మరణ దండము నుండి యూదులైన వారి చేతిలో ఆయన మరణింపకుండా ఆయన రోమా రాజ్యములో ఉన్న పరపతిని బట్టి ఆయన మళ్ళా గట్టెక్కుతాడు, బతికి బట్ట కడతాడు. పిల్లరా, ఈ యొక్క హేరోదు యూదులైన వారి యొక్క ప్రేమ ఆప్యాయత సంపాదించాలని చెప్పి ఈ యోధ మత యాజకత్వ కుటుంబములో ఉన్న ఒక అమ్మాయి పేరు మరియామ్ని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నటకు తన అంతఃపురములోనికి తాను స్వీకరిస్తాడు. ఈ యాజకత్వ కుమార్తెను తాను పెళ్లి చేసుకోవటానికి తన అంతఃపురములో పెట్టుకున్నందున ఆయన ఉద్దేశం ఏంటంటే, వినండి, యూదులైన వారు ఆయన మీద తిరుగుబాటు చేయరు. తీరా పెళ్లి చేసుకోబోతే ఈ అమ్మాయి వయసు ఎంతంటే 13 సంవత్సరాలంట. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట కొరకు రాజు అయిన హేరోదు 3-4 సంవత్సరాలు కనిపెట్టాడంటండి. చూసారా ఎంత అధికార కాంక్ష! ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఎంతకాలం కనిపెట్టాడు? 3-4 సంవత్సరాలు కనిపెట్టాడు. అలాగుననే యోదయ ప్రాంతాన్ని, యూదులైన వారిని తాను పరిపాలన చేయాలని, యూదుల రాజుగా శాశ్వతం ఆయన రాజ్యమేలాలన్నది ఆయన ప్రగాఢ ఆశ, అపేక్ష. అంత మాత్రమే కాదండి, ఈ హేరోదు గురించి బహు విపులముగా రాసిన ప్రముఖ చరిత్రకారుడు, క్రైస్తవ లేక ప్రఖ్యాత చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫ్ అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, ఈ హేరోదు తన మార్గములో ఎవరు ప్రవేశించినా కానీ వారిని ఏం చేస్తాడంట? లేపేస్తాడంట. ఇంకా ఈ హేరోదుకి ఎంత రాజ్యాపేక్ష, రాజ్యం విషయంలో ఆయనకి ఎంత భయం, వణుకు అంటే ఆయన రాజ్యమంతటా కూడా, వినండి, 144 సెక్షన్ అంట. ప్రతి చోట ఒక 4 కంటే ఎక్కువ కూడుకుంటే గూఢాచారులు వచ్చేసేవాళ్ళంట. ఏం మాట్లాడుకున్నారో వినేవారంట, ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునేవారంట. వెంటనే ఎవరికి చెప్పేసేవారంట? హేరోదులకు చెప్పేసేవారంట. అది ఆయనకు అనుకూలంగా ఉంటే వదిలేసేవాడు. ఆయన రాజ్యానికి, ఆయన సింహాసనానికి ఆ గూడు పుటాన ఏమాత్రం అపాయకరమైతే వెంటనే ఏం చేసేవాడు? వాళ్ళని చంపేసేవాడు. తాను తెలుసుకున్నాడంట, తన గూఢాచారి వ్యవస్థ ద్వారా తెలుసుకున్నాడంట. ఏమనంటే, తూర్పు దేశము నుండి రాజులు వచ్చారు అని తెలుసుకున్నాడు. తన రాజ్యంలోనికి ఎవరో వేరే రాజులు వచ్చారు అని తనకు తెలియబడిందంట. వెంటనే పిలిపించాడంట. ఏమయ్యా, ఎవరయ్యా మీరు?
ఎందుకు వచ్చారయ్యా? నేను రాజునై ఉండగా నా పర్మిషన్ లేకుండా మీకు ఎంత గుండెలు, ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం, నా రాజ్యంలోకి వస్తారా మీరు అని ప్రశ్నిస్తేప్పుడు వాళ్ళు చెప్పారంట, తూర్పు దేశమున మేము యూదుల రాజు యొక్క నక్షత్రమును చూచి దాన్ని వెంబడిస్తూ ఆయనను సేవింప వచ్చాము. ఇంకా చూసుకోండి, కురుపు మీద రోకలి పోటు అన్నట్టు, మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్టు అసలే అతలాకుతలమై ఈ యోదయ దేశాన్ని ఎలాగూ పాలించాలా అని నెత్తిపట్టుకొని తలబాదుకుంటున్న హేరోదుకు కొత్త తలనొప్పి మొదలైంది. ఏంటి తలనొప్పి? యూదులకు రాజు పుట్టాడు పుట్టాడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అని అడిగాడు. పిల్లరా వినండి, పరిసయ్యులైన వారు దేవుని వాక్యమును బట్టి, మీకు ఆ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనందరికి కూడా తెలిసిన వాక్యమే. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూసారా? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. వాక్యం చదివి వినిపించాడు. వెంటనే హేరోదు, వాక్యములో ఇంత మాట ఉందా నాకు తెలియదే అని చెప్పి ఆగ్రహభరితుడయ్యాడు. పిల్లరా, దేవుని వాక్యము ద్వారా ఆగ్రహభరితుడైన మూర్ఖుడు ఎవరు చెప్పండి? హేరోదు. పిల్లరా, దేవుని వాక్యం హేరోదునకు ఎలాగుంది అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. చేదుగా ఉందా, మధురముగా ఉందా? చెప్పండి ఒకసారి. చేదుగా ఉంది. ఎందుకంటే ఈ వాక్యములో ఉన్న ప్రవచనమే ఆయనకి ముప్పు, ఆయన రాజ్యానికి ముప్పు, ఆయన అధికారానికి ముప్పు, ఆయన పెత్తనానికి ముప్పు. కాబట్టి వినండి, ఈ లేఖనమును స్వీకరించాడా, తిరస్కరించాడా? తిరస్కరించాడు. అందుకే డిఎల్ మూడీ అనే భక్తుడు తన బైబిల్ మొట్టమొదటి పేజీ మీద రాసుకున్నాడంట, దిస్ బుక్ కీప్స్ యూ అవే ఫ్రమ్ సిన్. ఈ పుస్తకం నిన్ను పాపమునకు దూరముగా ఉంచును. రెండవది, సిన్ కీప్స్ యూ అవే ఫ్రమ్ దిస్ బుక్. పాపము నిన్ను ఈ పుస్తకానికి దూరము చెయ్యును. కాబట్టి పరిష్కారముగా పరిశీలన చేసి తెలుసుకున్నాడు. ఏమని? ఈ పుట్టబోయే రాజు ఎక్కడ పుడతాడు? యోదయా దేశపు బెత్లెహేములోనే. అందరం కలిసి పాడుకుందాం. యేసు రాజు, యేసు రాజు, రాజు, ఈసా ప్రజాపతి, క్రీస్తే రాజు. యేసు రాజు, యేసు రాజు, యేసే రాజు, ఈసా ప్రజాపతి, క్రీస్తే రాజు. యేసు రాజు, యేసు రాజు, ఈసా ప్రజాపతి, క్రీస్తే రాజు. మొదట యెహూదీయులకు యేసే రాజు, పిదప మనకందరకు క్రీస్తే రాజు. మొదట యెహూదీయులకు యేసే రాజు, పిదప మనకందరకు క్రీస్తే రాజు. మీలో ఎంతమందికి యేసు రాజో కుడి చేయొద్దండి. రైట్, మీకు మాట అర్థమైంది, మంచిది.
రాజు అని ఎవరినైనా అన్నప్పుడు మనం ఏం చేయాలా? వారి మాటను శిరసావహించాలి, వారు చెప్పినట్లు చేయాలి, వారి మాటకు లోబడాలి, వారి ఆజ్ఞకు మనం విధేయులముగా జీవించాలి. ఇక్కడ హేరోదు ఏమంటూ ఉన్నాడంటే, నేను రాజునై ఉండగా వేరొక రాజు జన్మించుట ఏంటి? గమనించండి, మన జీవితములకు మనమే రాజులమా? మన జీవితములకు యేసయ్య రాజా? క్వశ్చన్ మార్క్. ఇంకోసారి అడుగుతున్నాను, మన జీవితములకు మనమే రాజులమా? మన జీవితములకు యేసయ్య రాజా? అది మీ ఇష్టం. ఇందాకెందుకు హేరోదు మొద్దోడు అన్నానంటే, హేరోదు తన జీవితానికి, తన రాజ్యానికి తానే రాజు అవ్వాలనుకున్నాడు, కానీ వేరొక రాజు ఉండకూడదు అని తాను సంకల్పించుకున్నాడు. అలాగునా మన జీవితంలో మన ఇష్టము నెరవేర్చుకుంటూ ఉన్నామా? దేవుని ఇష్టము నెరవేరుస్తూ ఉన్నామా? ఇంకో చరణం పాడుకుందాం. నా ఇష్టమిదిగో నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది, నా ఇచ్ఛయున్నట్టి నా హృదయమిదిగో నీది, ఏ రాజా కీయ సింహాసనమౌ. ఎంత అమోఘమైన పాట! నా ఇష్టము ఇదిగో, దేవ తీసేసుకో, నీ ఇష్టముగా చేయ, నా ఇష్టము కాదు. నా ఇష్టము నీకు ఇచ్చేస్తున్నాను, ఏం చెయ్యి? నీ ఇష్టము నా జీవితములో జరుగుటయే నా ఇష్టము. కాబట్టి యేసయ్యను తమ హృదయములలో రాజుగా ఏర్పాటు చేసుకున్న వారు, వినండి, తమ ఇష్టాన్ని సాగిస్తారా? దేవుని ఇష్టాన్ని సాగిస్తారా? చూసారా, తమ ఇష్టాన్ని సాగించువారు స్వనీతిపరులు, స్వార్థపరులు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చువారు దేవునికి ఇష్టలు. నా ఇష్టము ఇదిగో, నీ ఇష్టమే నా ఇష్టం అనుకునేవారు ఎవరు? దేవేష్ఠులు. అనండి ఒకసారి, ఈ చివరి 2020 చివరి సోమవారం ఒక్క మంచి మాట మీ నోటితో, అయ్యగారి మాట చెప్పండి ఒకసారి. దేవేష్ఠులు. కాబట్టి దేవుని ఇష్టం వేస్ట్ అనుకోకూడదు, కానీ దేవుని ఇష్టం నా ఇష్టం అనుకోవాలి. అటువంటి వారే దేవేష్ఠులు. కాబట్టి హేరోదు తన ఇష్టము నెరవేర్చుకోవటానికి, తన గద్దె కాపాడుకోవటానికి, తన రాజ్యం స్థాపించుకోవటానికి, తన మాట నెగ్గించుకోవటానికి, తన కుటుంబం పెత్తనమే సాగాలి అనుకోవటానికి యూదుల రాజుగా జన్మించిన యేసయ్యను ఇష్టపడటం లేదు. ఇటువంటి వారి విషయములో యెషయా ప్రవక్త గారు సెలవిస్తూ ఉన్న మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలో మనం చదువుకుందాం ఒకసారి.
మనము అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును అద్దుగో తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి మనలో ప్రతి వాడు తన ఇష్టమైన త్రోవను తొలిగెను. చదవండి ఇంకోసారి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి రైట్ మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ మిస్ అయిపోద్ది. ఈ వాక్యం కోసం నేను ఉదయం కసరత్ చేసా, దొరకట్లా. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ దేవుడి కృప దొరికిందండి. ఆహా దేవా, నా తలకాయ పట్టుకున్నాను కదయ్యా, ఈ వాక్యం ఎక్కడని నాకు ఇప్పించావయ్యా, నీకు స్తోత్రం అని. బంగారు వాక్యం, అమోఘమైన వాక్యం, ఈ కాలానికి అనుగుణ్యమైన వాక్యం, సందర్భానుసారమైన వాక్యం. అమలరా, ఒక్కసారి మాస్క్ కిందకి దింపుకొని ఈ వాక్యం చెప్తే నేను ఎంతో సంతోషిస్తా. మీరు హ్యాపీ క్రిస్మస్ చెప్పినంత, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినంత ఆనందిస్తా. చెప్పండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మన హృదయముల యందు యేసయ్యను ఎట్లా ప్రతిష్ఠించాలంట? ప్రభువుగా, పరిచారకునిగా కాదు. యేసయ్యా నాకే లడ్డు కావాలి, లడ్డు ఇస్తావా? యేసయ్య ఏమైపోయాడు చెప్పండి. యేసయ్య ఏమైపోయాడు? సర్వర్ అయిపోయాడు. నీకు లడ్డు కావాలంటే లడ్డు యేసయ్య ఇవ్వాలంటే యేసయ్య నీకు ఎవరు? ప్రభువు కాదు. ఎవరు చెప్పండి? పరిచారకుడు. యేసయ్య నీకు ప్రభు అయితే నీవు ఆయనకి ఎవరవు? పాలకుడవు, పాలింపబడిన వాడవు. ఇప్పుడు చెప్పండి, హేరోదుకి ప్రభు ఎవరంటే ఆయనే. చాలా మంది తామే దేవుళ్ళు. చాలా మందికి ఎవరు దేవుళ్ళు? వారే దేవుళ్ళు. వాక్యంలో ఉంటది, కొంతమందికి పొట్టే దేవుడు, వారి పొట్టే వారికి దేవుడు. కొంతమందికి వారి బట్టలే వారికి దేవుడు. కొంతమంది వారి ఇల్లే వారికి దేవుడు. కొంతమందికి మా అమ్మ విను, వాళ్ళు ఫ్రిడ్జే వాళ్ళకి దేవుడు. పని అమ్మాయి పట్టుకుంది అనుకోండి ఫ్రిడ్జ్ని, ఎందుకు తీసేవే ఫ్రిడ్జ్, మూసేయి, పాడైపోతుంది, మూసేయి. ఫ్రిడ్జే దేవుడు. కొంతమందికి వారి బైకే దేవుడు. దేవునికి హృదయములు అవసరం. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రత్యేకించుకొనండి. నిజమే, మీ జీవితంలో యేసయ్యను దేవునిగా ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి ఈవేళ ఎన్ని అడ్డులున్నా, ఆటంకాలున్నా, ఆటోలు లేకపోయినా, ట్రైన్లు లేకపోయినా, బస్సుల్లో పయనించటం అపాయకరమైన వచ్చారంటే మీ హృదయంలో చెప్పండి ఎవరున్నారు?
యేసయ్య దేవుడిగా ఉన్నారు. మీరే దేవుళ్ళైతే వస్తారా? అమ్మమ్మమ్మమ్మో ఏమైపోతాను, అమ్మమ్మమ్మో ఏమైపోద్దో అలాగని చెప్పి దేవుడి మీద భారం వేసి అజాగ్రత్తగా ఉండమని నేను చెప్పట్లేదండి. ఓయ్, దేవుడైన యెహోవాను శోధింపవలదు. నువ్వు మాస్క్ పెట్టుకోకుండా జాగ్రత్తగా లేకుండా నీకు ఇష్టానుసారంగా నీవు ఉండి, దేవా నాకు ఏం వస్తుందిలే, నువ్వు ఉన్నావులే చూసుకుంటావులే అంటే తప్పది. మనం దేవుడిని ఏం చేయకూడదు చెప్పండి? చెప్పండి, ఏం చేయకూడదు? శోధించకూడదు. కాబట్టి మనం మన ఇష్టాన్ని దేవుని ఇష్టంగా అప్పచెప్పిన నాడు దేవుడు మనలను ఆశీర్వదించి దీవించేవాడై ఉన్నారు. ఈ సమర్పణకు సంబంధించిన కొన్ని వాగ్దానములు మీ ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అమలారా అయ్యలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము నా నామము నిమిత్తం అన్నదమ్ములైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను రైట్ భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. సరా, ఎంత అద్భుతం! ఆ కాలంలో దైవజనుని, ఆ మహనీయుని పుణ్యం ఈ స్థలంలో సుశాల అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది. చిన్న పాక. మరి మా తాతగారు, ఇది దేవుడికి ఇస్తావా అంటే, జరిగించుకోండి, దేవుడి సేవ జరిగించుకోండి. చూసారా, ఈవేళ ఇటువైపు మేము రావాలంటే మాకు భయం వేసేదండి. అక్కడి నుండి ధ్యాన మందిరం దగ్గర నుండి ఇక్కడికి రావటం అంటే ఒక సాహస కార్యం అన్నమాట. ఆ వేళ ఇక్కడ బాగుంది, అప్పుడు సవాల్ పందాలు కాసుకునే వాళ్ళు. బావి దగ్గరికి వెళ్ళి వస్తే 100 రూపాయలు ఇస్తాను, అప్పుడు 100 రూపాయలు ఎక్కువ. అంత కీకారణ్యం ఇది. పాములు, తేళ్లు, మండ్రకప్పలు తిరిగేది. ఇవాళ చూడండి, చలువ రాతితో ఒక మహాభవనం మారింది. ఎందుకు చెప్పండి? ఆ వేళ దేవునికి సమర్పించటను బట్టి దేవుడు ఈ వేళ చూడండి 100 ప్రతిఫలం. లూకా సువార్త ఇదే సంగతి. ఇంకో 2 వాక్యాలు చెప్పి మనం ముగింపులోకి వెళ్దాం. లూకా 9:25-26. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. మనము సిగ్గుపడితే దేవుడు సిగ్గుపడతారు. మనము దేవుడిని ఒప్పుకుంటే దేవుడు ఒప్పుకుంటాడు. హేరోదు ఒప్పుకోలేకపోయాడు, పప్పులో కాలేసాడు. మరియమ్మ, యోసేపులు ఒప్పుకున్నారు. వారు ఈవేళ ఘనులుగా, మహామహులుగా, సామాన్య వడ్రంగి దంపతులు వర్ధిల్లారు. ఇంకొక వాక్యం మత్తయి సువార్త 16:26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. చూసారా, ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మన హృదయములో, మన మనస్సులో, మన ఇష్టములో మనం దేవుని ప్రతిష్ఠించుకున్నామా? ప్రభువుకు ఆధిపత్యం మనం ఇచ్చామా? ప్రభువు మన రాజుగా మనం కలిగి ఉన్నామా? లేకపోతే హేరోదు ఒక కుట్రదారుడు, హేరోదు
ఒక వేషధారి ఏమంటున్నాడండి జ్ఞానులతో? మీరు వెళ్ళి చూచి నాకు పరిష్కారముగా తెలుసుకొని జవాబు చెప్పండి, సమాధానం చెప్పండి. నేను వచ్చి ఆయనను పూజిస్తాను. చెప్పండి, నిజమైన పూజ ఇది, దొంగ పూజ ఇది, వేషధారణ. లోపలేమో కుట్రతో, కోపంతో, క్రోధంతో, అహమ్ముతో, అసూయతో, పగతో, కక్షతో నిండిన ఈ హేరోదే బయటికి ఏమంటున్నాడు? నేను పూజిస్తా, నేను సేవిస్తా, నేను మ్రొక్కుతా, నేను ఆరాధిస్తా. పిల్లరా, దేవుడు మన మనస్సులను చూచువారు. ఆయన హృదయములను, హృదయాంతరంగములను పరిశోధించువాడు. మనుషులు పై రూపమును చూస్తారు, కానీ యెహోవా చెప్పండి, అంతరంగములను పరిశోధించువాడు. అంతరంగములను, వినండి 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 వినండి, అంతరింద్రియములను పరిశోధించువాడు. అట్టి దేవుని యొద్ద ఏదియు చెప్పండి దాగి ఉండదు. పిల్లరా వినండి ఒక్క మాట. యెరూషలేముకి బెత్లెహేముకి 5 మైళ్ళు దూరం. బహుశా తూర్పు దేశానికి బెత్లెహేముకి 5,000 మైళ్ళై ఉండొచ్చు. బహుశా 5,000 మైళ్ళు. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, 5 మైళ్ళు దూరమా, 5,000 మైళ్ళు దూరమా? కానీ 5,000 తూర్పు దేశపు జ్ఞానులకు ఎక్కువ కాలేదు. ఎందుకంటే వారి ఆశ, అపేక్ష ఎవరు? యేసయ్య. వినండి, జ్ఞానులకు 5,000 మైళ్ళు 5,000 లాగా ఉన్నాయి. 5,000 కలిపితే అంత జానా. వాళ్ళు 3 సంవత్సరాలు ప్రయాణం చేసినా కానీ 3 సంవత్సరాల ప్రయాణం వారికి ఎట్లా ఉంది చెప్పండి? ఒక జాన. 5 ఏళ్ళు అంటే ప్రయాణం జానా. కానీ 5 మైళ్ళు హేరోదుకి, తన అహంకారానికి, తన పొగరికి, తన అసూయకి ఎడమైపోయిందన్నమాట. అలాగని ఈవేళ పిల్లరా, దేవుని సన్నిధి మనతో ఉన్నది. దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. దేవుడు మన హృదయములో వసించుటకు ఆయన దిగి వచ్చాడు. ముగిస్తున్నా, మార్టిన్ లూథర్ గారు చెప్పిన ఒక గొప్ప మాట. క్రిస్మస్ కాలమందు దేవుడు జరిగించిన 3 అద్భుతములు. 1, కన్యక గర్భవతిగా పుట్టుట. 2వది, దేవుడు మానవునిగా అవతరించుట. 3వది, దేవుడు హృదయవాసిగా మారుట. ఈ 3 క్రిస్మస్ మహా అద్భుతములు. 1, కన్యక గర్భవతిగా దేవుణ్ణి కనుట. దేవుడు నరరూపిగా మన మానవునిగా మారుట. 3వది, దేవుడు హృదయములో ప్రవేశించుట. హేరోదు హృదయములో తనకే స్థానం, తన స్వార్థానికే స్థానం, తన రాజ్యానికే స్థానం, తన సింహాసనానికే స్థానం, తన కుటుంబానికే స్థానం. కానీ మరి ఎవరికీ స్థానము లేదు. ఈవేళ బహుశా మన రాజ్య పరిపాలకులు కూడా అట్లా మారిపోతున్నారేమో అని నాకు భయం వేస్తుంది. రాజ్య పరిపాలకులకు రాజ్యమే, ప్రజలే సర్వస్వమై ఉండాలి. ప్రజలే నా రాజులు అని రాజు పాలిస్తే ప్రజలకు క్షేమము, భోగము, సంతోషం, ఐశ్వర్యం, సమాధానం. నేనే రాజుగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ బానిసలుగా ఉండాలని ఏ రాజు అనుకున్నా కానీ
ఆ రాజ్యమునకు చేటు, ఆ రాజ్య నివాసులకు దారిద్ర్యం అని గమనిస్తూ ఉన్నాను. కాబట్టి కరోనాతో 2020 గడిచింది. 2021 కరువుతో ఉండకూడదు అన్నది మీ ప్రార్థన కావాలి, నా ప్రార్థన కావాలి. ఈ రోజు ఇంత క్రూరుడై కడకు భయంకరముగా ఒళ్ళంత పొక్కులతో మత్తి భ్రమించి మత్తి చాంచల్యుడై మరణింపగా తాను శాసనం శాసించాడంట. ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరినీ నేను చచ్చిపోయినప్పుడు చంపేయండి, ఎందుకంటే నా గురించి ఎవరు ఏడవరు. కానీ ఆ పెద్ద మనుషులు చంపటం బట్టి ఎవరైనా ఏడ్చినందుకు నన్ను గురించి ఏడుస్తున్నారేమో అని జనులు అనుకుంటారు. కాబట్టి పుర ప్రముఖులైన వారిని తన చావు అప్పుడు ఒక చోట గుమ్ముగూర్చి నేను చచ్చిపోయినప్పుడు ఒకేసారి వీళ్ళందరిని చంపేయండి అని శాసనం చేశాడంట. అంత స్వార్థపరుడు హేరోదు. నా ఇష్టం, నా రాజ్యం, నేను 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 కాబట్టి సిలువ అనగా ఐ అనేది కొట్టివేయబడుటే సిలువ. కాబట్టి ఈ పర్వదినం మన నేను అనేది నశించినప్పుడే యేసయ్య మనలో జీవించటానికి వీలలుతుంది. కాబట్టి హేరోదు వంటి ముద్దులము కాక జ్ఞానుల వంటి బుద్ధులముగా మారి, వధువుగా మారి పరలోక రాజ్యములో ప్రభుతో కూడా పాలు పొందగల ధన్యత ఈ పర్వ పండుగల దినముల యందు ప్రభువు మనందరికీ మిండుగా అనుగ్రహించును గాక.